డైవర్షన్ డ్రామాలకు కింగ్ చంద్రబాబు తమ ప్రభుత్వ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకు ఆయన ఎంతకైనా దిగజారుతారు. ప్రజల్లో ఆగ్రహం వెల్లువెత్తిన ప్రతిసారి ఏదో ఓ అంశాన్ని తెరపైకి తెచ్చి ఏదో జరిగిపోతోందన్న బిల్డప్ ఇచ్చి ప్రజల దృష్టి మరల్చేందుకు చంద్రబాబు ఎల్లో మీడియా ప్రయత్నిస్తూనే ఉంటుంది. తమ అరాచకాల నుంచి, అసమర్థ పాలన నుంచి, అవినీతి నుంచి, ఆకృత్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి అలవోకగా కుట్రలు చేస్తారు చంద్రబాబు. ఏ ప్రభుత్వమైనా అభివృద్ధి ఎలా చేయాలనే దానిపై ఫోకస్ పెడుతుంది. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం ప్రతిపక్షాలను ఎలా వేధించాలి అన్న దానిపై మాస్టర్స్ చేసింది. తప్పులపై తప్పులు చేయడం, వాటిని కప్పిపుచ్చుకునేందుకు వైఎస్ఆర్సీపీ నేతలపై బురద చల్లడం ప్రభుత్వానికి అలవాటుగా మారింది. గత 17 నెలల కాలం పాటు ఏపీలో జరుగుతోంది అదే. అడ్డంగా దొరికిపోయినా, కోర్టులు చివాట్లు పెట్టినా డైవర్షన్ పాలిటిక్స్ ని మాత్రం చంద్రబాబు పరుగులు పెట్టిస్తూనే ఉన్నారు. అందుకనుగుణంగా ఎల్లో మీడియా అచ్చోసిన అక్షరాలతో విషం కక్కుతూనే ఉంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి తాజాగా జోగి రమేష్ అరెస్టు వరకు ప్రతిదీ కుతంత్రమే. ప్రజల్లో ఆగ్రహం పెళ్లుబుకుతోందని తెలియగానే ఏదో ఒక అంశాన్ని తెరపైకి తెచ్చి లేని కేసులు, సాక్ష్యాలు సృష్టించి వైఎస్ఆర్సీపీ నేతలపై కక్ష సాధింపులకు దిగుతున్నారు. అసలు సంబంధం లేని లిక్కర్ కేసులో జోగి రమేష్ ను అరెస్టు చేయడం కాశీబుగ్గ ఎపిసోడ్ లో తమ వైఫల్యం కప్పిపుచ్చుకోవడానికే అన్నది అందరికీ తెలిసిన రహస్యమే. అరాచకాలు, అవినీతి, అసమర్థ పాలన, లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా ఆకృత్యాలు, క్షీణించిన శాంతి భద్రతలు, కానరాని అభివృద్ధి, అతిగతి లేని సంక్షేమం, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వ వైఫల్యాల జాబితా కొండవీటి చాంతాడంత ఉంది. వీటన్నిటి నుంచి తప్పించుకోవడానికి గత 18 నెలలుగా ఏపీలో డైవర్షన్ స్కీమ్ అమలవుతోంది. ఇటీవల మోందా తుపానులో రైతులు నష్టపోయారు. ఆదుకోవడంలో ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయింది. దానిపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. ఈలోపు కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనతో ప్రభుత్వం పరువు పోగొట్టుకుంది. దాని డైవర్షన్ లో భాగమే జోగి రమేష్ అరెస్ట్. కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే టీడీపీ, జనసేన కార్యకర్తలు రెచ్చిపోయారు. విధ్వంసానికి దిగారు. మహిళలపై అఘాయిత్యాలు, ఆస్తుల విధ్వంసానికి తెగబడ్డారు. దాన్నుంచి తప్పించుకునేందుకు ఋషికొండ ప్యాలెస్ అంటూ కథలు అల్లారు. 2024లో విజయవాడని వరదలు ముంచేయడం వెనుక, లక్షల మంది ప్రజలు రోజుల తరబడి వరదల్లో అల్లాడిపోవడం వెనుక ఉన్నది చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలు, తప్పిదాలే. వాటిని కప్పిపుచ్చుకోవడానికి విజయవాడ వరదల్లో ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన బోట్లు కేంద్రంగానే పచ్చముఠా తమ డైవర్షన్ కుట్రని అమలు చేసింది. బోట్లు ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టడం వెనుక వైఎస్ఆర్సీపీ కుట్ర ఉందంటూ బురద జల్లడం మొదలుపెట్టాయి. నిజానికి ఆ బోట్ల యాజమానులు టీడీపీ వర్గీయులే. వినుకొండలో రషీద్ హత్య, తల్లికి వందనంపై యూటర్న్, స్కిల్ స్కామ్ లో చంద్రబాబు ప్రమేయంపై ఈడీ ట్వీట్ తో ఉలిక్కిపడ్డ సర్కార్ మదనపల్లె ఫైల్స్, ధవళేశ్వరం ఫైల్స్ తెరపైకి తెచ్చింది. హామీల అమలు దగ్గర నుంచి శాంతి భద్రతల దాకా అనేక విషయాల్లో వైఫల్యాల్ని ప్రజలు నిలదీస్తారని భయపడ్డ చంద్రబాబు ప్రజల దృష్టిని మళ్లించడానికి అతి భయంకరమైన డైవర్షన్ కుట్రకి తెరతీశారు. ఏకంగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడినే అవమానించే పాపానికి ఒడిగట్టారు. తన రాజకీయ లబ్ధి కోసం కోట్లాది మంది భక్తులను తీవ్ర ఆవేదనకి గురిచేశారు. కానీ ఆ డ్రామా మిస్ఫైర్ అయ్యి చంద్రబాబుకే చుట్టుకుంది. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన దారుణం చూసి దేశ ప్రజలు దిగ్భ్రాంతి చెందారు. విద్యార్థినుల వాష్రూమ్స్ లో సీక్రెట్ కెమెరాలు పెట్టి 300 వీడియోలు రికార్డ్ చేసిన కామాంధుల్ని అణిచివేయాల్సింది పోయి బాధితుల మీద బెదిరింపులకు దిగింది చంద్రబాబు ప్రభుత్వం. ఈ దారుణం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ముంబై నుంచి బ్లాక్ మెయిల్ భామ కాదంబరి జత్వానీని తీసుకొచ్చి మరీ డైవర్షన్ కుట్రని నడిపారు. ఉచిత గ్యాస్, ఎన్నికల హామీలపై ప్రజలు ప్రశ్నిస్తారన్న భయం రాగానే దాన్నించి తప్పించుకునేందుకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 14 లక్షల కోట్లు అప్పు చేసిందంటూ మరో తప్పుడు ప్రచారం సాగించారు. గత డిసెంబర్లో తుపానులో రైతులు నష్టపోయారు. వారిని ఆదుకోవాల్సింది పోయి రేషన్ తనిఖీలన్నారు. సీజ్ ద షిప్ అంటూ మరో ఫెయిల్యూర్ డ్రామా నడిపారు. ఈ ఏడాది జనవరిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగిన తిరుపతి తొక్కిసలాట ఘటనలోనూ అంతే. భక్తుల ప్రాణాలు పోవడానికి కారణమైన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, ఏఈఓ వెంకయ్య చౌదరి, తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడులను వదిలేసి సంబంధం లేని అధికారులపై చర్యలతో సరిపెట్టారు. జనవరిలో చంద్రబాబు దావోస్ టూర్ అట్టర్ ఫ్లాప్ అయింది. దాన్నుంచి తప్పించుకోవడానికి ఏపీలో విధ్వంసం జరిగిందంటూ నీతి ఆయోగ్ చెప్పిందని మరో విష ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు. దానిపై ప్రజాగ్రహాన్ని డైవర్ట్ చేయడానికి వల్లభనేని వంశీని అరెస్టు చేశారు. ముద్రగడ ఇంటిపై జనసేన కార్యకర్త దాడితో కాపుల్లో తీవ్ర ఆగ్రహం నెలకొంది. దీంతో ఆ ఎపిసోడ్ డైవర్షన్ కోసం పోసాని కృష్ణమురళిని అరెస్టు చేసి కేసులపై కేసులు పెట్టి రాష్ట్రమంతా తిప్పారు. ఏపీ బడ్జెట్ లో సూపర్ 6 కు గుండు సున్నా అంటూ వైఎస్ఆర్సీపీ ధ్వజమెత్తింది. మిర్చి రైతుల ఆందోళనలు, అంగన్వాడీల నిరసనలు, ధాన్యం సేకరణలో ఫెయిల్, తాడేపల్లిలో మహిళపై అత్యాచారం వంటి ఘటనలు డైవర్ట్ చేసేందుకు అక్రమంగా లిక్కర్ కేసు తెరపైకి తెచ్చారు. లూలు గ్రూప్ కు అప్పనంగా భూములు కేటాయించి ఆ ఇష్యూ నుంచి జనాన్ని ఏమార్చేందుకు సాక్షిపై కేసులు పెట్టారు. టీటీడీ గోశాలలో 100కు పైగా గోవుల మృతి ఎపిసోడ్, బెంబేలెత్తిస్తున్న కరెంటు బిల్లులు, ఉర్సాకు 3,000 కోట్ల భూ కేటాయింపులు, సింహాచలం చందనోత్సవంలో గోడ కూలి 7 భక్తుల మృతి ఘటనలో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం పెల్లుబిక్కింది. దాన్నుంచి తప్పించుకునేందుకు మద్యం కేసులో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అక్రమంగా ఇరికించారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా ప్రజల నుంచి ఏం చేశారు అన్న ప్రశ్నలు రాకుండా అమరావతి రీస్టార్ట్ అంటూ మరో డ్రామా ఆడారు. ఇప్పుడు మోందా తుపాన్ సహాయక చర్యల్లో వైఫల్యం, కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనను డైవర్ట్ చేసేందుకు ఆదివారం తెల్లవారుజాము నుంచే తమ డ్రామా మొదలుపెట్టారు. జోగి రమేష్ ను అరెస్టు చేశారు. ప్రభుత్వ వైఫల్యంపై చర్చించుకోవడం మానేసి ప్రజలు దీనిపై ఫోకస్ పెడతారు అన్నది ప్రభుత్వ దుర్మార్గపు ఆలోచన.